బీసీలకు బడ్జెట్ విషయానికి వచ్చేటికల్లా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిందని చెప్పేసి ఇప్పుడు బీసీ మహిళా నేత వైజయంతి మనతో ఉన్నది. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీలకు మహిళలకు కానీ బడ్జెట్లో సమకాలీనమైన బడ్జెట్ మీకు పెట్టారని మీరు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి. చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మహిళల్ని కించపరచడం అదొక ఆనవాయితీగా మారిపోయింది. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో. నేను ఏమనుకుంటున్నా అంటే మహిళల్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ మీటింగ్ కండక్ట్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ కూడా మా మహిళల్ని కించపరిచే విధంగానే మీరు చూసి ఏ మహిళకు కూడా సమానంగా ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. అట్లాగే ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళల పట్ల కేవలం 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అది అమల్లోకి రాలేదు. అది ఇప్పుడు టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని తిడుతూ చేసి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మహిళలన్న మాట పక్కన పెడితే బీసీలకే అవకాశం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. ముందుగా నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం ఏంటంటే దానికంటే కొంచెం బెటర్ ఇచ్చినా అనుకుంటుంది. వాస్తవానికి అదా ఎలా అవుతుందండి? మాకు ఆకలి ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాలి. నువ్వు సగం కడుపుకు పెట్టేదానికి మీరు పెట్టడం ఎందుకు? ఇప్పుడు మేము బ్రతకేదే ఇది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలనే నడిచేది ఒక పేద ప్రజల మీదే. ఇప్పుడు మేము ఇచ్చే పన్నుల ద్వారా, మేము ఇచ్చే ట్యాక్స్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుంటుంది. మరి ఆ ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఈ ప్రభుత్వం కూడా అధికారం రాకముందు మేనిఫెస్టోలో చాలా చెప్పింది. ఇప్పుడు మహిళలకి మేము పూర్తిగా గౌరవిస్తామన్నది. ఎక్కడ ఇచ్చిందండి గౌరవం? ఇవ్వట్లేదు, ఇవ్వదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, కేవలం మహిళలు కేవలము ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి ప్రశ్నించాలి. అలాగే ఇప్పుడు పురుషులకు ప్రాధాన్యతను ఎక్కువ మాకు చాలా సంతోషం. అట్లాగే మహిళలకు మీరు ఎందుకు? ఇప్పుడు మేము చేసేది కూడా ప్రతి ఒక్కరు బాగుండాలని, మహిళలు బయటికి రావద్దన్న ఉద్దేశంతో, మహిళలను అనగదెక్కాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అనిపిస్తుంది. మేము ఏం అడుగుతున్నామంటే మేము మీకున్నటువంటి ఆస్తులు మేము వాటా అడగట్లేదు. మాకున్న హక్కులు మేము కాపాడుకోవడం కోసం బడ్జెట్లో అయినా సరే మీరు బడ్జెట్లో ఒకవేళ ఎక్కువ బడ్జెట్ ఇస్తే మళ్ళీ ప్రతి దాంట్లో కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే మీరు ఇవన్నీ ఆపేస్తున్నారు. బడ్జెట్తోనే ఇప్పుడు బడ్జెట్ చూసేసరికి ప్రతి విషయంలో కూడా మహిళలను కించపరిచే విధంగానే ఉంది. మీరు చూస్తున్నారు. మేమేం ప్రశ్నిస్తున్నామంటే మహిళల్ని మీరు ఎందుకు కించపరిచేలా చూస్తున్నారు? మహిళలకు హక్కులు లేవా? ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఒక పురుషుడు పని చేసుకుంటున్నాడు అంటే కారణం ఒక మహిళ చిత్తశుద్ధితో అన్ని విధాలుగా మీకు వెనుక్కుండి నడిపిస్తుంది. కాబట్టికే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ, రాజ్యసభ కానీ, పార్లమెంట్ కానీ వెళ్ళగలుగుతారు. అలాంటి మహిళల్ని మీరు ఎందుకు కించపరుస్తున్నారు? మహిళల రిజర్వేషన్లు ఎందుకు ఆపుతున్నారు? అక్కడ కేంద్రం చూసుకుంటేనేమో కులగణన చేయడానికి ఒక ప్రధానమంత్రి బీసీ ఉండి ఆయన అట్లా చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్కి వచ్చేసరికి ఇంత ఉంది, కేంద్ర బడ్జెట్ వచ్చేసరికి అంత ఉంది. ఇప్పుడు అది ఎంత ఇచ్చింది? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కేంద్ర బడ్జెట్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే రాష్ట్ర బడ్జెట్ ఎక్కువే కదా అనుకుంటుంది. రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది కదా. రాకముందుకు ఎన్నో హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చడానికి ఇబ్బంది ఏముంది అంటే మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. నేను కోరుకునేది బీసీ మహిళలతో పాటు యావత్ బీసీలనండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అధికారంలోకి రాకముందుకు చాలా విషయాలు చెప్పారు, అమల్లో పెట్టడానికి మీరు ఎందుకు